పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ గ్రామంలో కాలువ పక్కన నివసిస్తున్న వారి ఇంటిపై భారీ వృక్షాలు పడడంతో నష్టపోయిన కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వలన నష్టపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన అన్నారు. కాలువ పక్కన నివసిస్తున్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రుస్తుంబాద పంచాయతీలో ఒక కుటుంబం నష్టపోవడం జరిగిందని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బాగున్నా మీరందరూ మన గెలిపించారు కదన్నా, అందరూ మాట కరెక్ట్ మా కోసమే గెలిపించుకున్నామండి. మా కోసం అన్ని చేయాలి. రిజిస్ట్రేషన్ పట్టాలని ఎలాంటి జరిగినప్పుడు మీకు ఏదైనా ప్రభుత్వం చేయడానికి ఉంటుంది. మీకేమో ఇక్కడ పట్టాలు లేవు, దీనికి ఎలాంటి గవర్నమెంట్ మనం చేయలేని పరిస్థితి అమ్మా. ఇప్పుడు ఒకటి అందరికీ ఒక చోట ఉండేది రాయిస్తారు సరేనా. చోట పెట్టిన బాధ్యత నాది. ఇంకా ఎక్కడ కూడా అక్కడే ఉండేటట్టు మీరు అందరూ చోట ఉండేటట్టు అని చెప్పి మీరే రెండు అవసరం అయితే అంటే అందరూ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు, మనం అందరూ ఉంటారు. ఒకవేళ లేని పక్షంలో మీరు డైరెక్ట్ రెండు ఇబ్బంది లేదు. అందుకే కంప్లైంట్లు ఎక్కువ సార్ ఈ ఏరియాలో అందుకు ఓకే సార్ కంప్లైంట్ ఇస్తారు. సరే సచిన ఏం చేస్తున్నాం ఏంటి డీ గారు చెప్పేసి నెంబర్ తీసుకోండి. సార్ రమ్మని చెప్పండి, మాట్లాడతారు ఎక్కడ రైట్ ఓకే తీసుకుని అలా ఇస్తారు మీకు అవునమ్మా. ఏదైనా డెత్ సర్టిఫికేట్ వస్తుంది, తర్వాత వస్తుంది కదా. మరి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరికీ కొన్ని ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మరి ఏదైతే సీతారాంపురం సౌత్లోంచి కొత్తపేట గ్రామం మరి జంగాలు మొత్తం కాలువ గట్టంతా ఏంటంటే ఇక్కడ మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జంగాల సామాజిక నుంచి మరి కుటుంబాలు కూడా దాదాపు ఇంచుమించు ఒక 30 కుటుంబాలు మరి ఇక్కడ కాలువ గట్టును కూడా జీవన విధానం చేస్తున్నారు. నిజంగా దురదృష్టవశాత్తు ఏంటంటే నిన్న జరిగినటువంటి ఈ వర్షాలకి వర్షాలు కానీ గాలి కానీ వేయడం వల్ల మరి చూశారు కదా మీరు అందరూ కూడా ఇక్కడ చూడండి, చెట్లు కానీ ఇక్కడ ఇళ్ళ మీద పడిపోయి వాళ్ళందరూ కూడా పాపం 2-3 కుటుంబాలకు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. మరి ఇక్కడ చూడడానికి వచ్చాం మేము కూడా చూడడానికి. అదేవిధంగా వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు ఇళ్ల పట్టాలు ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా అందువలేదు. వీళ్ళకి ఏదో కొంతమందికి వేరే చోటన ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే చోటన గతంలో జరిగింది. ఇప్పుడు ఇవాళ రాబోయే రోజుల్లో వీరందరినీ కూడా ఒక చోటన ఉండే విధంగా కూడా మరి ఇళ్ల పట్టాలు వీళ్ళందరికీ ఒక చోట ఇచ్చే విధంగా నేను పూర్తిగా వీళ్ళందరూ కూడా సహకరిస్తానని చెప్పి మరి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా ఏదైతే నష్టం జరిగిందో ఈ నష్టం ద్వారా కూడా మరి ప్రభుత్వం ద్వారా మనకు ఏదైనా అవకాశం ఉంటే కనుక వీరికి న్యాయం చేసే విధంగా కూడా న్యాయం జరిగే విధంగా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుని మరి ఈ గ్రామస్తులు కూడా నేను చెప్పేది ఏంటంటే దయచేసి అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఇలా కాలువ గట్లు ఉండడం వల్ల కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏమీ చేయలేని పరిస్థితి కొంత. అదేవిధంగా మీకు పట్టాలు ఇచ్చినప్పుడు ఉంటే కనుక మీరు పూర్తిగా అక్కడికి వెళ్ళి
మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మేము సహకరించడానికి ఉంటే దయచేసి మీ అందరూ కూడా ఏదో ఒక చోటకి వెళ్ళి మీరు అందరూ ఒక చోటన ఉంటే కనుక మీ అందరి జీవితాలు బాగుంటాయి. అదేవిధంగా మరి పిల్లలను కూడా చదువుకునే విధంగా కూడా పూర్తిగా మేము అన్ని రకాల సహకరిస్తాం. దాదాపుగా ఇక్కడ 30 కుటుంబాలు పైచీలకి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కొంతమందికి గతంలో కొన్ని చోట్ల మరి ఏదైతే మరి మాధవ్ నాయుడు గారు ఇచ్చినాడు కాలనీలు అక్కడ ఇచ్చారన్నారు. మరి మిగతా వాళ్ళు రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో నేను అధికారులతో మాట వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి పట్టా ఇచ్చే విధంగా, అదేవిధంగా వీళ్ళందరినీ ఒక చోటన చేర్చే విధంగా, ఎందుకంటే వీళ్ళ వ్యాపార విధానం అంతా ఒక రకంగానే ఉంటుంది. అందరూ కలిసి కుటుంబాలతో కలిసి మెలిసి వ్యాపారం చేసుకునే విధానం అందరూ ఒక చోట నుండి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటారు. కాబట్టి అంటే ఇళ్ళ దగ్గర కూడా ఎవరు ఉండరు. ఏంటంటే దీనికి వాస్తవంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని వదిలేసి మొగుడు పిల్లలు అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపార జీవన విధానాలు చేసుకుంటారు. ఇది కుటుంబాలు అందరూ కొంతమంది పెద్దోళ్ళు ఎవరిని ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పి బాధ్యతను వాళ్ళకి అప్పచెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ మనం ఒక చోటన ఇళ్ల స్థలాలు ఇస్తే కనుక బాగుంటుందన్న ఆలోచన, దాన్ని నేను పూర్తిగా సహకరిస్తాను చెప్పి సందర్భంగా ఇలా అందరూ కూడా తెలియజేస్తున్నాను.